మనల్ని కన్న తండ్రి అయిన దేవునికి మన సంఘములో క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. క్రైస్తవ జీవితం చాలా విలువైనది. అది ఎరగని వారికి అది చాలా అసహ్యమైనదిగా కనబడుతుంది అన్నాడు పౌలు గారైతే. ఆ మాటను క్రీస్తును గూర్చిన రక్షణ ఎంతో శక్తివంతమైనది. ఈ జీవితం అర్థమైన వాళ్ళకేమో విలువగానే కనబడుతుంది, అర్థం కాని వారికేమో అసహ్యంగానే కనబడుతుంది. కానీ తీర్పు దినమందు ఖచ్చితంగా మనము దేవుడు ఎదురు చూస్తున్న వ్యక్తిత్వంలోకి మనము వెళ్తే తప్ప ఆ లోకానికి మనం వెళ్ళలేము. ఇది మనందరికీ తెలిసిన విషయం. కానీ ఇది ఎరగని వారు క్రీస్తును కూర్చున్నటువంటి ఆ శిలువ మరణాన్ని అసహ్యంగా చూసుకుంటున్నారు. ఈ రాధా మనోహర్ దాస్ లాంటి వాళ్ళు, ఈ బైబిల్ను వ్యతిరేకించినటువంటి వారికి తీర్పు ఒకటి ఉంటుందా, అందులోకి వ్యక్తిత్వం కావాలా, అసలు వాడికి ఏం అర్థమయ్యే మాట అన్నాడో తెలియదు. కానీ వాడికి కూడా తీర్పు తప్పదు. కానీ అది తీర్పు ఉందని తెలిస్తే వాడికి ఈ బైబిలే పరమాన్నం. దీనిలో పొందుపరిచిన జీవన విధానమే వాడి జీవిత లక్ష్యం అవుతుంది. అది తెలియనందువలన ఈ ప్రాబ్లం. సరే, వాడు ఒక పక్క, క్రీస్తుని ఎరిగినటువంటి వారు కూడా, బాప్తీసాలు పొందుకున్న వారు కూడా ఈరోజు క్రైస్తవ్యాన్ని చిన్న చూపి చూస్తున్నారు. ఏదో బాధ భేదాలకు, కష్ట నష్టాలకు, ఆయన నమ్మితే పాలు, నమ్ముకుంటే మనకు మేలు జరుగుతుంది అన్నటువంటి ఒక కోణంలో మాత్రమే అంగీకరిస్తున్నారు. కానీ ఏదో కొన్ని పర్సెంట్ వారు మాత్రమే నిజ దేవుని యొక్క సంకల్పాన్ని తెలుసుకొని ఆయన చిత్తాన్ని నెరవేర్చాలని ప్రాణాలను కూడా త్యాగంగా పెడుతున్నారు. తమ కలిగిన ధన బలములను సునాయాసంగా ఖర్చు పెట్టి ఆ వ్యక్తిత్వం కొరకు పోరాడుతూ ఉన్నారు. అలాంటి వారికి ఈ భూమి, అందులో ఉన్న సంపదనలన్నీ పెంటతో సమానమని పౌలు గారితో ఏకీభవించి జీవితాన్ని జీవిస్తున్నారు కొంతమంది. సో ఈ మూడు రకాల మనుషులు నేడు క్రైస్తవ్యమును వారి ఇష్టం వచ్చినట్టు అర్థం చేసుకొని బతుకుతున్నారు. కానీ మనం అలా కాదు. వాటన్నిటికీ భిన్నంగా మరణాంతరము ఉన్నటువంటి తీర్పుకు అనుగుణంగా మనం బ్రతకాలని తాపత్రయపడుతూ ఉన్నాం, వేగిరపడుతున్నాం, దాని కొరకు కష్టపడుతున్నాము. ఒక పక్క ఈ వ్యక్తిత్వ నిర్మాణపు పనులు, ఒక పక్క జీవిత పోరాటం. అంటే జీవిత పోరాటం అంటే ఉద్యోగం, ఒక పక్క వ్యాపారం, వ్యవసాయం, భార్య, పిల్లలు, చూసారా, సమాజం, అన్ని రకాల ఇబ్బందులు పడుతూ ఈ జీవితాన్ని తన కొరకు నెట్టుకుంటూ వస్తున్నటువంటి వారు, ఇదేమి ఎరగని వారికి అసలు బాధలే తెలియదు, పొద్దు ఎలా పోవద్దని ఎదురు చూస్తున్నారు. కానీ మనకు అలా కాదే. ఇన్ని దాటుకొని కూడా, ఇన్ని కష్టాలను కూడా అనుభవించి మనము దేని కొరకు ఎదురు చూస్తున్నాము అని అంటే తీర్పు ఉందని. ఆ తీర్పులో ఆయన కోరే వ్యక్తిత్వం కొరకు మనము ఆరాటపడుతున్నాం అనేది సత్యం. అందుకొరకై అది ఎక్కడుందయ్యా దైవత్వము అని అంటే, ఏడుందంటే ఆయన దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఏడుందనైనా సంఘములో. ఏడాన ఉంటే మనం ఏడాన వెళ్ళిపోమా? ఎంత ధైర్యము! సరే, దైవత్వమే ఆడుందో ఒకవేళ సంఘంలో లేకుండా బయట ఉందని అంటే ఒకరు కూడా సంఘాలకు పోయేవారు కాదు. ఆదివారం రాగానే వారికి ఎన్ని పనులు ఉన్నాయో పాపం. కానీ అన్నీ వదిలిపెట్టేసి మనం సంఘంలో వచ్చి కూర్చుంటున్నది ఎందుకయ్యానంటే దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత సంఘంలో ఉంది కాబట్టి.
ఆ సంఘములో ఎలా కనిపిస్తుంది, అది ఎలా వస్తుంది మనకు అని అంటే, సంఘం ఒక నియమాన్ని నియమించేసింది. నిర్జీవ క్రియలను విడిచిపెట్టి జీవము గల దేవునికి సేవ చేయండి, అది చేస్తేనే వస్తుంది అని ఈ తాపత్రయాన్ని మనం కలిగి ఉన్నాం. అనేక మంది క్రైస్తవులు కలిగి ఉన్నారో లేదో కూడా తెలియదు. అందుకే ఆ నిర్జీవ క్రియలు ఏడాడు ఉన్నాయో మన దేహంలో, మన క్రియల్లో అవి ఏడ కనిపిస్తున్నాయో అని వాటిని వెదికి చంపుకుంటూ చేయవలసినటువంటి పనులను చేసుకుంటూ వెళ్ళే ఒక ప్రక్రియను 66 పుస్తకాల్లో పొందుపరిచినటువంటి వాటిని ఏరి మన జీవితానికి అన్వయించుకోవడానికి, అది అర్థమయ్యేటట్లు బోధించుకుంటున్నాము. దాన్ని అర్థం చేసుకుని దాన్ని గైకొనే విధంగా పోరాడుతూ ఉన్నాము. అందులో భాగమే రోమాపత్రికలో అలాంటి సేవలు చేసినటువంటి వారిని, ఆ సేవకుల యొక్క లిస్టులో ఉన్నటువంటి ఆ వ్యక్తిత్వాలని ఒక్కొక్కటిగా పదునైనటువంటి ఆలోచనలతో వాటిని మనము తీసుకుని ముందుకు పోతూ ఉన్నాము. అంత సుదీర్ఘంగా ఈరోజు సంఘాల్లో ఉన్నవారు చూస్తున్నారో లేదో, కానీ రాసిన కాలం సుదీర్ఘమైనది. అవే లక్ష్యాలుగా చూపించుకుంటూ రోమాపత్రిక 13వ అధ్యాయము 6వ వచనం నుంచి 16 వచనాల వరకు అందులో పొందుపరిచినటువంటి క్యారెక్టర్స్ని ప్రతి స్థానిక సంఘము కలిగి ఉండాలని మనం నేర్చుకుంటూ ఉన్నాము. అందులో మనం 13వ వచనంలో మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. రోమాపత్రిక 13వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి జ్ఞాపం చేసుకొని మళ్ళీ ముందుకు వెళ్దాము. వీటిని మీరు ఏడ మర్చిపోతారని పదే మీకు ఈ పాఠమును అలాగూ జ్ఞాపం చేస్తూ ఉన్నాం. రోమాపత్రిక 13వ అధ్యాయము 13వ వచనం. అల్లరితో కూడిన ఆటపాటలు చూశానండి. సంఘము లేదండి ఆటపాటలు, కానీ ఈరోజు సంఘంలోనే ఆటపాటలు ఉన్నాయి. సండే స్కూల్ పిల్లలకి ఆటపాటలు లేనిది VBS లేదు, ఆటపాటలు లేనిది ఆరాధన లేదు. ఊగకుండా ఎవరైనా ఆరాధన చేసిపోతున్నారనైనా ఆటపాటలు జరా అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తు 24 గంటలు మత్తులోనే ఉన్నారు. మేమే ఆడ తాగుతాము సార్, చర్చికి వచ్చేవాళ్ళం అని అంటారేమో. ఆ మత్తు కదరా బాబు, ఎన్ని మత్తులు ఉన్నాయో ఆ మత్తులన్నీ ఎత్తి చూపించాము. ఈ మత్తులు లేకపోవచ్చు, ఆ మత్తులంతా నువ్వు ఉన్నావేమో ఒకసారి చూసుకో. తర్వాత లేకయు కామ విలాసము. కామం అంటే ఏంటో, వాటి విలాసం అంటే ఏంటో, వాటిలో ఈరోజు ఎక్కడికి ఊరేగుతున్నారో ఈ జనం, వాటిని సవివరంగా మీకు వివరించి వాటికి దూరం అయ్యేటకు ఆలోచన చేశాము. పోకిరి చేష్టలు, పోకిరి అంటే ఏందో, వాటి చేష్టలు ఏంటో వాటిని దూరపరుచుకుందాం అన్న పాఠాన్ని కూడా మనం విన్నాము. కలహము, ఏదైనా సంఘములో కలహాలు ఉంటాయా? ఈ పత్రికను రాసింది సంఘానికి. అప్పుడు సంఘములో ఎలాంటి కలహాలు ఉంటాయి, ఎవరెవరికి కలహాలు ఉంటాయో వాటిని సవివరంగా చూసి దాన్ని వదులుకోవడానికి ఎంతో ఆశపడ్డాము. ఇంకా మత్సరమైనను లేకయు, అది మనం ఇప్పుడు ఆలోచిస్తూ ఉన్న పాఠం. సంఘములో ఇలాంటి క్యారెక్టర్లు ఉండకూడదు, దీన్ని తీసేసేయండి బాబు, ఇది లేకుండా ఉండండి అని ఆనాడు బలంగా రాసినటువంటి ఈ పత్రికలు ఉన్న భావాన్ని, ఈ క్యారెక్టర్ని మనం తీసివేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాము. సంఘానికి వచ్చి నేను ఇది తీసివేసుకోవట్లేదు అని అంటే, ఇంకెందుకు బాబు సంఘానికి పోయినావని దేవుడు అడిగితే ఏం చెప్తావు? సార్ ఆ పాఠమే చెప్పలేదు కదా సార్ మాకని అక్కడ తీర్పులు చెప్పగలవా నువ్వు? అది ఒకవేళ ఆడ చెప్పేస్తావు అని ఖచ్చితంగా అది పాఠం రూపంలో కూడా మీకు చెప్పబడుతూ ఉంది. సరే, ఇప్పుడు మత్సరము, ఈ మత్సరము లేకుండా ఉండండి అని మత్సరంలో ఉన్నటువంటి అపూర్వమైన మూలాలు, వాటి భావాలన్నీ కూడా మీకు తెలియజేయడం జరిగింది. మత్సరం అంటే ఏంటో పదానికి అర్థం, మత్సరం అనగానేమో, మత్సరం ఎలా వస్తుందో, మత్సరంని ఎలా జయించాలో, మత్సరం వల్ల కలిగే ప్రమాదం ఏంటో, ఇలాగండి. ఒకరు వదులుకోవాలి అనుకుంటే, ఆ క్యారెక్టర్ని వదులుకోవాలనుకుంటే ఈ పాఠం వింటే చాలు. వాళ్ళు బాగా చదివే స్టూడెంట్ని
ఇంకొంచెం నేర్పితే చాలన్నాడు సామెతల గ్రంథంలో కూడా. జ్ఞానికి ఇంకొంచెం జ్ఞానం పోస్తే వాడు ఇంకా అధిక జ్ఞానమగును, అధిక జ్ఞాని అవ్వను. చూసారా, బాగా చదివే పిల్లలు ఉంటారు చూసానైనా, అటు అందిస్తే చాలు వాళ్ళు ఫస్ట్ మార్కులు తెచ్చేస్తూ ఉంటారు. ఇంకొంచెం అందించామంటే ఫస్ట్ ర్యాంకులు తెచ్చేస్తూ ఉంటారు. అట్టాటి వారికి అందివ్వాలి ఈ జ్ఞానాన్ని. చూసారా, ఐఏఎస్ చదువుతున్నటువంటి వారు అంటే ఐఏఎస్ పోయినాడనంటే ఆ స్టాండర్డ్కి పోయాడనంటేనే మేధావి, వాడు బాగా చదువుతున్నాడని అర్థం. అటాటి వానికి ఇంకా కొంచెం అక్కడ వాడికి ఇంకా జ్ఞానాన్ని పోసేవారు ఉన్నారని అంటే ఖచ్చితంగా ర్యాంక్ తప్పదు, వాడికి ఖచ్చితంగా కలెక్టర్ అవ్వక తప్పడు. సంఘంలో వ్యక్తిత్వాన్ని సంపాదించుకోవాలని ఆరాటపడుతున్న వాడికి ఈ పాఠం అలాంటిది. వ్యక్తిత్వాన్ని సంపాదించుకోవాల్సిన అవసరం లేదనుకున్న వానికి ఎప్పుడు వదిలేయబోతాడు ఈ పాఠాన్ని? ఎప్పుడు ఏదైనా ఆరాధన ముగించబోతాడా? అదే బుద్ధిమంతునికి బుద్ధి మార్గమును చూపగలిగినప్పుడు వాడు ఖచ్చితంగా బుద్ధిమంతుడు అవుతాడు. జ్ఞానవంతునికి మరిన్ని జ్ఞానమును పోసేవాడు ఉన్నట్లయితే వాడు అధిక జ్ఞానం అవుతాడు. వ్యక్తిత్వ నిర్మాణాన్ని సంపాదించుకునే వానికి ఏది తీసివేయాలో, ఏది సంపాదించుకోవాలో వాడికి చెప్పగలిగితే చాలు. మనము అలా పట్టుకొని వెళ్ళిపోయే పిల్లలు బోల్డ్ మంది ఉంటారు. వారు ఇప్పుడు నీ కంటికి కనబడరేమో, తీర్పు దినం ముందు నీకు ముందు ఉంటారు వాళ్ళు. నువ్వు ఆడ క్యూలో పడిపోయి ఉంటావు, బయట మొత్తం క్యూలోనే ఉండడానికి ట్రై చేయి, అర్థమైందైనా. కానీ ముందుకు పరిగెత్తడానికి ఆలోచించి అందులో మచ్చరమునకు సంబంధించి ఓ మచ్చరను వదులుకునే వాడికి ఇంత పరిజ్ఞానం. సో ఆ మచ్చరంలో ఏం ప్రమాదం ఉందో తెలిస్తే నేను వదిలేస్తాను అని అంటావేమని మచ్చరంలో ఉన్న ప్రమాదాలను మీకు తీసుకొచ్చి చూపించాము. గత ఆదివారంలో మనం చూసాము. ఏనైనా ఆ మచ్చరము నాగిని ఉంటే మొట్టమొదట ఆ వ్యక్తికి లేనిది ఏంటంటే శాంతి సమాధానం లేకుండా బతుకుతాడు. మచ్చరం అనే క్యారెక్టర్ ఒక వ్యక్తికి ఉంటే ఏమయ్యో ఉంది ప్రమాదం అని అనుకుంటున్నావేమో. బయట కనబడినటువంటి ఆ రోగానికి చూసారా భయంకరమైన శిక్ష ఉంది. అదేంటంటే నువ్వు భూమి మీద బ్రతికేటప్పుడు నీకు శాంతి సమాధానం లేకుండా పోతుంది. ఇది ఈ లోకాన్ని వదిలిపెట్టి ఒకవేళ నీ దేహం బయటికి వెళ్ళిపోయి ఆత్మ అదుగో తీరని భయంకరమైనటువంటి నరకలోకానికి వెళ్ళినప్పుడు అక్కడే కూడా తీరని బాధలే. ఈ మచ్చరం అన్న ఒక క్యారెక్టర్కి ఇక్కడ చావాలి, శాంతి సమాధానం లేకుండా అక్కడ చస్తూనే ఉండాలి అంటే ఇంతకంటే ప్రమాదం ఇంకెట్ట వర్ణించగలను మీరు చెప్పండి ప్రియులరా? వద్దయ్యా అది. అందుకే గడ్డం పట్టుకొని చెప్తున్నాము. దాని విలువ తెలుసు కాబట్టి, దాని బాధలు తెలుసు కాబట్టి. అదిగో ఆ రోజు దేవదూతలు కూడా ఏడ్చారు ప్రభు దగ్గర. పందులకు పోయి వాడు వేస్తున్న పందుల దగ్గరికి పంపించేసే మమ్మల్ని ఇంకెక్కడికైనా పంపించకువ, మా ఆత్మలను తిరిగి ఆ పాతాళలోకానికి పంపించినామంటే బాబోయ్ అన్నారు. వాళ్ళకి తెలుసు, ఎందుకంటే అక్కడి నుంచి వచ్చినారు వాళ్ళు బయటికి. అది భయంకరమైనటువంటి లోకం, అది మా ఆత్మలు అక్కడ అవశాట్లు పడిపోయింది. కొంచెము కాలం మేము పర్మిషన్తో వచ్చిన్నామో ఆ కొంచెం కాలం కూడా మమ్మల్ని ఇక్కడ ఉండనీయకుండా మమ్మల్ని మరలా పాతాళలోకానికి వెళ్ళేటట్టు చేయబోకు యేసు ప్రభు. కావాల్సింటే ఎక్కడ ఆ మేస్తున్న పందుల గుంపులోకి పంపించేసే మమ్మల్ని వేడుకున్నాయి దూర ఆత్మలు. చూసారా, కారణం ఏంటంటే పాతాళ యొక్క పరిస్థితి వాళ్ళకి తెలుసు. మన వాళ్ళు పాఠం విని ఓహో ఇంతేనా అని అనుకుంటున్నారంటే మత్సరం యొక్క వెనక ఉన్నటువంటి ప్రతిఫలం, ఆ ప్రమాదం మీకు తెలియలేదో. ఆ ప్రమాదం అని చెప్పింది. మత్సరములో వచ్చేది ఈర్ష్యలో వచ్చేది పాతాళమంతా కఠోరమైనటువంటిది ప్రాబ్లం. అది ఎదుర్కొంటున్నారు మీరు. అంత పెను ప్రమాదం ఉంది, దాన్ని వదులుకోవడానికి ట్రై చేయి. అందుకే చెప్తున్నారు అది ప్రమాదము. శాంతి సమాధానం లేని ప్రమాదం. చూసారా, అది చిన్న ప్రమాదం కాదు. నేను రజనీకాంత్ తెలుసు కదా, సూపర్ స్టార్ రజనీకాంత్, తమిళనాడు. ఒక సినిమాకి దగ్గర 110 కోట్లేమో అతని శాలరీ, హైయెస్ట్ శాలరీ తీసుకుంటున్నాడు. జరా
అతన్ని కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తే అన్ని కోట్లు సంపాదిస్తున్నా నాకు శాంతి సమాధానం లేదన్నాడు. అంటే అన్ని కోట్లు ఉన్నవాడు 100 కోటి విసిరేసేసి తెచ్చుకోవచ్చు కదా నేను దాన్ని. ఏమా రాదయ్యా, కోట్లు పెట్టినా రాంది అది. మన భారతదేశానికే ఆయన భారతదేశానికే లక్షాధికారి ధనవంతుడు అంబానీ, ముఖేష్ అంబానీ. వాడి కొడుకు ఎట్టుండాలి మీరు చెప్పండి ఆయన. బాబు అతనికి హెలికాప్టరు ఇంటి మీద ఆగుతుంది సరే, ఇంటి మీదే వచ్చి కూర్చుంటుంది నాయన హెలికాప్టర్. కొద్ది దూరం పోవాలంటే కారు, సరే ఇంకొంచెం దూరం పోవాలంటే అయినా హెలికాప్టర్, ఇంకా దూరం పోవాలంటే ఫ్లైట్. ఇన్ని ఉన్నాయి. ఆ కొడుకు మాట్లాడింది నెట్లో కొట్టండి, అట్లా యూట్యూబ్లో పోయి కొట్టండి. ముఖేష్ అంబానీ కొడుకు ఏం చెప్పాడో. ముఖేష్ అంబానీ కొడుకు చెప్పింది ఏది తెలిసిన ఆయన, అదే ఇన్ని కోట్లకు అధిపతిగా ఉన్న నాకు శాంతం, సమాధానం, సంతోషం లేదా. ఇదేంది ఇది? ఇన్ని కోట్ల రూపాయలు ఉన్నవారు మాట్లాడింది మాటలయ్యి. జ్ఞానిగా పిలువబడుతున్న వారు కూడా మాట్లాడిన మాటలది మాయ. ఏమి లేదు, ఊరికే పడి 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 ఏమి లేకుండా పోయింది. ఏంటి బాబు ఇలా అల్లాడుతున్నారు? కోటేశ్వర్లు దొర్లాడుతున్నారు. మనకే 10 రూపాయలు కలిగి ఉంటే ఇంకో 10 రూపాయలకి ఎవరెవరిని దొక్కేద్దామా, ఎవరినైనా ముంచేద్దామా, ఏందో ఆ పరిస్థితిలో. చూసారా, ఇవన్నీ ఎందుకయ్యా గుణాలు అట్ట అయిపోయాయి అని అంటే నీలో ఉన్నటువంటి మత్సరము ఎంత ప్రమాదము. ఆ మత్సరం ఉన్నవారు ఎవరు శాంతియుతంగా లేరు. ఆ మత్సరం ఉన్న వారందరూ మొట్టమొదట పోగొట్టుకుంది శాంతి సమాధాన్ని, తమ హృదయంలో శాంతం లేకుండా పోవడము. వచ్చే మీకు ఈరోజు అది కనిపిస్తున్నాయి, వద్దు, దాని వెనక పెద్ద ప్రమాదం ఉంది. అదే ఇది. రెండవ ప్రమాదం ఏదయ్యా అని అంటే వారు రెండవ ప్రమాదంలో సహోదరులను పోగొట్టుకుంటారు. ఆయన తన సహోదరుని ఏమైనా మచ్చరం వలన తన సహోదరు ప్రేమను నాశనం చేసుకుంటారు. అంత పెద్ద ప్రమాదం ఉంది. సహోదరులనే పోగొట్టుకుంటే ఇంకెందు. దీనికి కారణం ఏంటయ్యా అంటే మత్సరమేనో. ఇంతమంది సహోదరి మనల్ని పోగొట్టుకున్నారంటే కారణం అదేనా. తోడబుట్టిన వారిని కూడా చూడండి, ఆయన అన్నదమ్ములు పోగొట్టుకొని ఉంటారు. ఏంటంటే వారికి మత్సరం. మా తమ్ముడే కదా బాగున్నాడు కదా అనుకోరు. మా అక్కే కదా బాగుంది, లేదా మా చెల్లెలే కదా బాగుంది. ఎక్కడి నుంచి వచ్చింది ఇంత పెద్ద రోగం? వాడు ఎట్ట కనిపెట్టాడు దీన్ని? దాంతోనే అదిగోనైనా చంపుకొని తీగి వెళ్ళిపోయారు. గత వారము మీరు అది చూశారు. ఆ ఇస్కరియోతు యోధ అన్నవాడు తన కుటుంబాన్ని చిన్న భిన్నము చేసుకొనేసాడు. కూడా పుట్టినటువంటి ఒక ఉదరం నుంచి వచ్చిన వాడిని నరికేశాడే, పచ్చిగా నరికడబడేశాడు. ఎక్కడికో ప్రయాణంలో ఎంతసేపు పోతారనైనా, మెట్రోలంతా ఎంతసేపునైనా దుముకుని వచ్చేస్తుంటుంది ప్లాట్ఫామ్లో. ఊర్లు మెట్రో ఎక్కండి ఎప్పుడైనా, టపటప 15 నిమిషాలకే, 12 నిమిషాలకే, 10 నిమిషాలకే, 5 నిమిషాలకు కూడా ఒక స్టేషన్, 3 నిమిషాలకు ఒక స్టేషన్. అటెక్కి అటు దిగేసేదానికి ఎందుకు అంత కోపము? చూసారా, అటెక్కి అటు తిరిగిపోతున్నారు. ఆ మధ్యలో ఏం గొడవ వచ్చేసిందో, కత్తి తీసుకొని వారిని కస కోసి పొట్టలో ఉన్న మొత్తం కిందకు పడిపోయేటట్టు అంత కసాయితత్వమ్మా. దీని కారణం ఏంటి? అక్కడ చిన్న ఈగో, చిన్న అసంతృప్తి. వాడుకుంది నాకు లేదు. ఎంతసేపు అర్రా అక్కడ దిగేస్తాడు వాడు పాపం. ఒకసారి చూడండి ఆయన, తమిళనాడు మొట్టమొదటి డైరెక్టరు, పేరు మోసిన డైరెక్టర్ భారద్వాజ్. ఆడు చచ్చిపోయి ఇంకా 10వ తేదీ ఏమో చనిపోయాడు. 5 నెలల్లోనే. చూసారా,
ఆయన దగ్గర అసిస్టెంట్గా చేరినటువంటి డైరెక్టర్ నిన్న దినం, ఆయన పేరు భాగ్యరాజ, ఆయన పేరు భారతరాజ, ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ భాగ్యరాజ. చూసారా, మన ఖుష్బు కూతురికి పెళ్లి కోసం గోవా వెళ్ళాడట, ఫ్లైట్లోనే వెళ్ళారు, అందరితో హ్యాపీగా వెళ్ళారు, పెళ్లి చూసుకున్నాడు, ఇంటికి వచ్చాడు, అందరికంటే ముందే వచ్చేసాడట. మార్నింగ్ లేచి వాకింగ్కి వెళ్ళాడట, వాకింగ్కి వెళ్ళి ఇంటికి వచ్చి నలతగా ఉంది, నొప్పిగా ఉంది అన్నాడంట. అంతే హాస్పిటల్కి తీసుకెళ్లారు, పోయే మార్గంలోనే చనిపోయాడు. ఏంటి ఈ జీవితంలో దానికి ఎందుకు ఇంత మచ్చరం? రేపు ఉంటామా? అస్సలు రేపెందుకు స్టేజ్ దిగినంత వరకు ఉన్నాం కూడా తెలియదు, ఈ చర్చ్ బిల్డింగ్ దిగి ఇంటికి వెళ్తామంటే కూడా తెలియదు. ఇట్లాంటి అస్థిరమైనటువంటి భూనివాసంలో బతుకుతున్న మనకెందుకు అర్ర మచ్చరము? ఒక్కసారి ఆలోచిస్తే అనిపిస్తుంది చూడు. ఇవన్నీ నీకు వర్ణించి నేను చెప్తూ ఉన్నప్పుడు దాని మీద ఒక భయంకరమైన విరక్తి కలిగిపోతుంది. తమ్ముడు చంపుకుంటున్నావు, అక్కని చంపుకుంటున్నావు, అందరిని ద్వేషించేసుకుంటున్నావు, ఒక్కరితో ఉండటం లేదు, ఫ్రెండ్స్ లేదు. అసలు ఫ్రెండే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫ్రెండ్ కూడా లేదు, భార్యతో ఆనందంగా లేదు, పిల్లలతో ఆనందంగా లేరు. అసలు ఎవరితో ఉన్నావు నువ్వు? ఏంటారంటే కారణం మచ్చరము. చూసారా, దేశ దిమ్మరైపోయాడంటే ఏంటైనా వాడి ఉద్దేశం ఏంటి? అంత పెను ప్రమాదం అయ్యాది. కుటుంబంలో ఉండబోకు నువ్వు అని చెప్పి దేవుడు ఆ నెత్తిన ఒక ముద్ర వేసేసి ఊరి మీద వదిలేశాడనంటే అది ఎంత దుర్మార్గమైన క్యారెక్టర్ అది. వద్దు, అది ఒక రకమైనటువంటి. అందుకే పోయిన ఆదివారం చెప్పాం వాటి వివరాలన్నిటినీ. శరీర సంబంధమైన సహోదరులను చంపుకుంటుంది మచ్చరము. రెండవది ఆత్మ సంబంధమైన సహోదరుని కూడా దూరం చేస్తుంది. ఆత్మ సంబంధమైన సహోదరుని కూడా దూరం చేసేదే మచ్చరము అని వచ్చే ఆదివారం రండి. ఆత్మ సంబంధమైన మచ్చరములో సహోదరుని ఎలా దూరం చేస్తుందో. ఆత్మ సంబంధమైన సహోదరులు అసలు ఏ ఊరో తెలియదు మనదే. ఈ నెల్లూరుకి ఎందుకు వచ్చామో తెలియదు. ఈ నెల్లూరుకి వచ్చినటువంటి మనల్ని తోడ పుట్టిన వానికంటే ఎక్కువ ప్రేమిస్తాడు ఈడు. కన్నా భార్య కంటే కూడా ఎక్కువగా చూస్తుంది సోదరి. చూసారా, ఎక్కడిది బంధం? శరీర సంబంధమైన బంధం అన్నా పెడితేంత వరకైనా ఉంటారు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి ఆ సహోదరుడు, ఆ ఉదరంలో నుంచి వచ్చినటువంటి ఆత్మ సంబంధమైన ఉదరంలో నుంచి వచ్చిన వాడు మహా గొప్పవాడు. వాడిని వదులుకొని బతక బాగా అసలు నిజమేనా? దేవుడు రేపు అడగబోయేది తీర్పు దినమందు నీ సహోదరుని కొరకు నువ్వు పాటుపడ్డావా? నీ సహోదరుని కొరకు ప్రార్థన చేసావా? నీ సహోదరుని కొరకు సత్క్రియలు చేసావా? చూసారా, రేపు తీర్పులు అడగబోయేదే సహోదరుడే. ఆత్మ సంబంధమైన సహోదరుడు అంటే వాడిని ఎంత పదిలంగా చూసుకోవాలా మనము? తీర్పులు దేవుడు నేను అడగబోయేది, నేను ఆకలిగా ఉన్నాను, నాకు అన్నం పెట్టావా? నేను దప్పికొన్నాను, దాహం ఇచ్చావా? నేను దిగమ్మని ఏంటంటే నాకు బట్టలు ఇచ్చావా? నేను పరదేశం ఏంటంటే నన్ను చేర్చుకున్నావా అని అడుగుతూ వస్తే వాళ్ళు అన్నారు, నువ్వు ఎప్పుడు ప్రభువా మా వీధి మీద తిరిగింది, మా ఇంటి సైకి ఎప్పుడు వచ్చినావు, లేకపోతే పెట్టుండే వాళ్ళం కదా అని అంటే, అరే అది కాదర్రా, ఈ నా సహోదరులలో, బాగా వినండి మాటను, ఈ నా సహోదరులలో నాతో పాటు బాప్తిస్మములు పొంది సత్యమనే వాక్యమనే బీజము వలన గర్భము ధరించిన ఆ ఉదరము నుంచి వచ్చినటువంటి సోదరులు ఎవరో కూడా తెలియదు. వారికి గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చి ఉంటే అది నాకు ఇచ్చినట్టు. ఇప్పుడు చెప్పండి ఆయన, శరీర సంబంధమైన సహోదరుని కంటే కూడా ఆత్మ సంబంధమైన సహోదరుడి విలువైన వాడు. నిన్ను పరలోకానికి తీసుకెళ్ళడానికి శరీర సంబంధమైన సహోదరుడు ఒకవైపు అయితే, ఆత్మ సంబంధమైన సహోదరుడే అద్భుతమైనటువంటి మరోవైపు. అందుకని ఒక మంచి ఆత్మీయుని కలిగి ఉండండి, ఒక మంచి ఆత్మ సంబంధమైన సహోదరుని కలిగి ఉండండి. నీ పక్కన కూర్చున్న సోదరి మరిని ఒకసారి చూడు, నా సోదరుని ఒకసారి చూడు. దొరకరు మీకు అలాగూ. జర నువ్వు ఎంత ప్రేమిస్తున్నావు వాడు కూడా అంత ప్రేమిస్తున్నాడంటే అది ఏ రక్త బంధం అయ్యాది? చూసారా, శరీర సంబంధమైన దాంట్లో రక్త బంధాలు చూస్తారు. ఇది ఏ బంధం అయ్యా బాబు ఇది అని అంటే, ప్రేమ అనే బంధం.
మికటమైన ప్రేమతో బంధించబడుతున్నది ఈ సహోదర ప్రేమ. అది అనుభవించండి, తెలుస్తుంది. ఎందుకనంటే అది మిమ్మల్ని తీర్పును దాటిస్తూ ఉంది. ఇప్పుడు అట్టాటి దానికి కూడా ప్రమాదం తెచ్చిపెట్టి ఈ మత్సరాన్ని ఉంచుకొని ఎట ప్రేమిస్తారు మీరు సహోదరుని? అందుకనే శరీర సంబంధమైన సహోదరుని పోగొట్టుకోవడానికి కారణము మత్సరం అయితే, అది పెను ప్రమాదం అయితే, ఇది ఇంకా పెద్ద ప్రమాదం. ఆత్మ సంబంధమైన సహోదరుని కూడా పోగొట్టుతుంది ఈ మత్సరము. ఎట్లా? ఏమేమి ప్రమాదం తెచ్చిపెడుతుంది ఆత్మ సంబంధమైన సహోదరులకి అని అంటే, ఆత్మ సంబంధమైన సహోదరులకి తెచ్చే ప్రమాదాలు ఏవేవి ఉన్నాయి? అసలు ఈ సహోదరుల మధ్య వచ్చే ప్రమాదాలు ఏమున్నాయి? ఒక్కసారి ఒక 4 పాయింట్లు మీకు చెప్తాను, ఆ తర్వాత చాలా మీరు తోడుకుందరు. కానీ